Hello all. హాయ్ హాయ్ చాలా చిన్ని చెట్టు ఉండే నా దగ్గర టూ ఫీల్ అవుతున్నా అట్లా చెప్తుంది. అది థర్డ్ స్ట్రాటజీ. సో బ్యాగ్స్ ప్యాక్ చేసుకునే కన్నా ముందు సిన్స్ ఇట్స్ జస్ట్ 3 week ట్రిప్ కాబట్టి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇవాళ మనకి నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. ఇంకా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ ఉంది ఆఫ్టర్నూన్. గోయింగ్ టు ప్యాక్ అవర్ బ్యాగ్స్ to fly to India in a week. So ivala you'll get to see how I'm going to pack and emi తీసుకొని వెళ్తున్నా ఇండియాకి and all of that. And also yeah, just join me to see rest of my day. నేను ఇప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకున్నా, తొందరగా రెడీ అయిపోయి హాస్పిటల్ వెళ్ళిపోదాం, వ్యాక్సినేషన్ తీసుకుందాం. డన్, వెళ్దామా? అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నాము, సో హోప్ఫుల్లీ టైంకి అయిపోవాలని చూద్దాం. ఇంక ఇవాళ సన్న కూడా ఉంది, కొంచెం ఉంది, అందుకని క్లోత్స్ కూడా ఆరేసుకున్నా. కానీ పనులు అయిపోతే ఈవినింగ్ ఇంకా కొంచెం ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేయొచ్చు. సో మధ్యలోనే అన్నీ ఇట్లాంటి షోస్ అన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ అలోవెరా చాలా చిన్ని చెట్టు ఉండే నా దగ్గర 2 years, ఆల్మోస్ట్ 2 years నేను ఈ పాట్లోనే పెంచితే అసలు ఒక 4-5 ఈ లీవ్స్ కన్నా ఇంకెక్కువ రాలేదు. బట్ ఈ ఇంటికి మూవ్ అయ్యాక ఇందులో పెట్టగానే లుక్ ఎట్ ద గ్రోత్, అసలు ఎంత పెద్ద హ్యూజ్ అలోవెరా. ఇంకా బేబీ అలోవెరా కూడా వస్తున్నాయి, క్యూట్. యప్. సో యా, నౌ లెట్స్ గో. ట్రీట్ చేసుకోవచ్చు. ఏమిరా, సే హాయ్, సే హాయ్. పోజ్. హై ఫై. నువ్వు హై ఫై. హై హై ఫై. సిక్స్ మంత్స్ మేము సమ్మర్లోనే ఉన్నట్టు, ఒక లాస్ట్ 6 months నుంచి. అదే కదా.
ప్యాకింగ్ మధ్యలో ఉన్న కొన్ని థింగ్స్ లేవు. అంటే నా ఫ్రెండ్కి ఒక చిన్ని గిఫ్ట్ ప్యాక్ లాగా తయారు చేద్దాం అనుకున్నా, బట్ ఆ పౌచ్ లేదు. సో ఆ పౌచ్ కొనడానికి హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఇవాళ డే 2. సో నిన్న నాకు అంత ప్యాకింగ్ చేయడం కుదరలేదు, ఓన్లీ కొన్ని థింగ్సే ప్యాక్ చేశాను. అండ్ చెప్పినట్టు నా ఫ్రెండ్కి కొంచెం ఒక చిన్ని గుడి పౌచ్ చేద్దామని చెప్పేసి ఐ బీన్ అవుట్ టు బై లైక్ స్మాల్ పౌచ్. సో ఇవాళ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రెడీ. So yeah, I'll just, and also I made a list of things what are essentials అని. సో ట్రావెల్ చేస్తున్నా ఓవర్సీస్ కాబట్టి స్టార్టింగ్ విత్ స్కిన్ కేర్, బాడీ కేర్, హెయిర్ కేర్, ఆల్మోస్ట్ అన్నీ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ నేను ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. ఫుల్ సైజ్ తీసుకొని వెళ్ళడం ఆబ్వియస్లీ లైక్ టూ మచ్ వెయిట్ కాబట్టి నేను ఆల్రెడీ ట్రావెల్ సైజ్ కంటైనర్స్ తీసుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు. సో ఇవాళ ఆ ట్రావెల్ సైజ్ కంటైనర్స్లో లైక్ చాలా మోస్ట్ యూజబుల్ ప్రోడక్ట్స్, అంటే ఆఫ్కోర్స్ మన దగ్గర ఉన్న అన్నిటికీ అన్నీ మొత్తం తీసుకొని వెళ్ళలేం కదా. సో సమ్ ఫ్యూ థింగ్స్ లైక్ విచ్ ఐ కుడెంట్ సర్వైవ్ వితౌట్, అవి మాత్రమే తీసుకొని వెళ్తా. సో లెట్ మీ షో దట్ టు యూ. సో బ్యాగ్స్ ప్యాక్ చేసుకునే కన్నా ముందు, సిన్స్ ఇట్స్ జస్ట్ 3 week ట్రిప్ కాబట్టి లైక్ ఆ 3 weekలో కూడా నాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. సో దాన్ని బట్టి నేను మైండ్ఫుల్గా ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ అలాటెడ్ విత్ 25 kilos, ఇంకా క్యాబిన్ బ్యాగేజ్ అడిషనల్, ఇంకా పర్సనల్ కూడా. బట్ పర్సనల్లో కూడా ఎలాగో ల్యాప్టాప్ ఇంకా అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కాబట్టి 25+7 మాత్రం చాలా మైండ్ఫుల్గా మేనేజ్ చేయాలి నేను. ఆల్రెడీ చాక్లెట్స్ ఇంకా గిఫ్ట్స్ తీసేసుకున్నాం కాబట్టి బ్యాగ్లో మొత్తం స్పేస్ అంతా ఆల్మోస్ట్ చాలా అట్లీస్ట్ 70% ఆఫ్ ద స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది. ఇంకా రిమైనింగ్ స్పేస్ అండ్ వెయిట్ చాలా మినిమల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఐ హ్యావ్ కేటగరైజ్డ్ నాకు ఎసెన్షియల్స్ ఏంటి ఈ ఇండియా ట్రిప్కి అని అలా కేటగరైజ్ చేసుకున్నా. సో ఫస్ట్లీ నాకు ఒక ఇంపార్టెంట్ వెడ్డింగ్ ఉంది, ఫ్యామిలీ ఈవెంట్. సో అది అటెండ్ అవ్వడానికి శారీస్, ఇంకా నాకు లైక్ బియాండ్ దిస్ అసలు మెయిన్ రీజన్ ఇండియా వెళ్ళడానికి ఏంటంటే మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం. సో దానికి నేను ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళట్లేదు అది నా జ్యువెలరీ. సో ఇండియాలోనే షాప్ చేసుకోవాలి కాబట్టి సో శారీ అని ఇండియాలోనే షాప్ చేస్తా. బట్ ఇక్కడ నుంచి నాకు ఆల్రెడీ ఉన్న శారీస్లో ఒక శారీ క్యారీ చేస్తున్నా అండ్ ఇంకొక స్పేర్ శారీ కూడా క్యారీ చేస్తున్నా. అది కొంచెం ఇండియన్ ఎథనిక్, టూ హెవీ. ఇక్కడ నేను ఇప్పటిదాకా వేసుకోలేదు, పైసా వసూలు చేయాలి ఇండియా వెళ్ళాక. అండ్ శారీస్ పక్కన పెట్టేస్తే 2 శారీస్ ఫైనలైజ్ చేసుకున్నా, జస్ట్ బీయింగ్ మైండ్ఫుల్ అబౌట్ ద వెయిట్. అండ్ ఇండియన్ వేర్ వచ్చేసి నాకు లైక్ చాలా ఎథనిక్ డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ అగైన్ అట్లీస్ట్ 2 to 3 ఎథనిక్ డ్రెస్సెస్ మాత్రమే క్యారీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ ఐ హ్యావ్ గాట్ ఎనీ ఎథనిక్ వేర్ కస్టమైజ్డ్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలోనే వెళ్ళి కొంచెం కస్టమైజ్ చేయాలి, కొంచెం బ్రెయిన్ అవన్నీ వాడి చాలా రోజులు అవుతుంది. అండ్ ఐ లవ్ కస్టమైజేషన్, దట్ టు ఇండియన్ ఎథనిక్ వేర్, అనార్కలీస్ ఆర్ వాట్ ఎవర్. ఐల్ ట్రై వాట్ ఎవర్ ఐ కుడ్. సో కొన్ని మాత్రం ఇండియాలోనే మేబీ ఐ విల్ బై అండ్ డెఫినెట్లీ ఐ విల్ గెట్ 1 కస్టమైజ్డ్ ఫర్ షూర్. అండ్ అది కూడా ఫైనలైజ్ చేసేసుకున్నా. అండ్ సమ్ క్యాజువల్ అవుట్ఫిట్, సో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఆర్ మేబీ ఇఫ్ ఐ గో ఫర్ షాపింగ్, సో దానికోసం. అండ్ 1 more ఒక బర్త్డే ఈవెంట్ కూడా ఉంది. సో దానికి కూడా నేను ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ తీసి ఫైనలైజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అండ్ బ్యాగ్స్, అఫ్ కోర్స్ బ్యాగ్స్ ఎన్ని తీసుకున్నా సరిపోదు, బట్ ఐడియల్గా నేను జస్ట్ 2 bags మాత్రమే క్యారీ చేద్దాం అనుకుంటున్నా. సో వన్ ఈజ్ దిస్ కోచ్, నాకు పార్టీ వేర్ లాగా జస్ట్ సింపుల్ అండ్ మినిమల్గా ఉంటుంది కాబట్టి కోచ్. అండ్ షాపింగ్కి ఆర్ బయట బాగా తిరిగేది ఉంటుంది కాబట్టి ఒక రఫ్ అండ్ టఫ్. సో ఈ గెస్ బ్యాగ్ తీసుకుంటున్నా. ఈ 2 bags అనుకుంటున్నా. ఇన్ కేస్ నాకు చాలా వెయిట్ ఉంది, లగేజ్లో స్పేస్ ఉంది అనుకుంటే ఐ మైట్ యాడ్ మోర్ ట్రావెల్ అట్లీస్ట్ హ్యాండ్ బ్యాగ్స్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫుట్వేర్. సో ఫుట్వేర్ మోస్ట్లీ ఇండియన్ కాబట్టి ట్రావెలింగ్ చాలా ఉంటుంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు క్యారీ సమ్ కంఫర్టబుల్ షూస్. ఎయిర్పోర్ట్కి ఆ షూస్తోనే వెళ్ళిపోతా. మోస్ట్లీ ఆ సింగిల్ పెయిర్ ఆఫ్ షూసే బాగా తిరగడానికి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా నాకు రెగ్యులర్ ఒక
ఫ్లాట్స్ అండ్ ఆల్సో ఒక ఎథనిక్ ఫుట్వేర్ కూడా తీసుకుంటా. సో టోటల్ 3 ఫుట్వేర్ అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నౌ. ఇంకా అడిషనల్ అయితే ఇన్ కేస్ నాకు లగేజ్ లేకపోతే ఇండియాలో కూడా కొనుక్కోవచ్చు. ఎథనిక్ స్కిప్ చేసి ఎక్స్ట్రా షూ ఏమైనా క్యారీ చేస్తా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిస్ వేర్ ఫైనలైజ్డ్. అండ్ దెన్ లౌంజ్ వేర్. సో సమ్మర్ అంట ఆల్రెడీ చాలా వార్న్ చేస్తున్నారు, అక్కడ ఏం చేయలేను నేను, ఇంకా చాలా చాలా వేడి ఉంది అని. ఐ కుడెంట్ ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ హోమ్ అని చెప్తుంది మా అక్క, మా మమ్. సో నేను లౌంజ్ వేర్ అయితే నేను ఇక్కడ నుంచి ఏం ప్యాక్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా వింటర్ కలెక్షనే ఉంది లౌంజ్ వేర్ నైట్ డ్రెస్సెస్ అన్నీ. సో ఐ సీ 1 or 2 ఏమైనా తీసుకొని వెళ్తా, ఇండియాలోనే కొనుక్కుంటా సమ్మర్ ఫ్రెండ్ నైట్ డ్రెస్సెస్. చాలా ఎసెన్షియల్ కూడా కదా, మేబీ ఐ జస్ట్ క్యారీ దెమ్ బ్యాక్ హియర్. అండ్ లాంజ్రే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంఫర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకైతే. లాంజ్రే ప్యాక్ చేసుకుంటా. అండ్ దెన్ టాయిలెటరీస్. సో అఫ్ కోర్స్ నా దగ్గర ఉన్న అన్ని టాయిలెటరీస్ నేను ప్యాక్ చేసుకోలేను కాబట్టి ఎసెన్షియల్స్ లైక్ బాడీ వాష్, హెయిర్ వాష్, హెయిర్ మాస్క్ ఇండియాలోనే తీసేసుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆయిల్స్ అన్నీ ఇండియాలోనే ఉంటాయి కాబట్టి హెయిర్ కేర్ రిలేటెడ్ ఏం అవసరం లేదు నాకు. అండ్ దెన్ ట్రావెల్ ఎసెన్షియల్స్. నేను ఆల్రెడీ ట్రావెల్ కోసము నేను ఇట్లా టాయిలెట్ సీట్ కవర్స్ అని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకున్నా. సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇండియా నుంచి నేను యాక్చువల్లీ చాలా తీసుకొని రావాలి, అది ఇంకొక లిస్ట్ రెడీ చేస్తున్నా. ఎప్పటి నుంచో ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 1 year నేను లిస్ట్ ప్రిపేర్ చేస్తూ. నేను చాలా చూజీ కాబట్టి కొన్ని ఐలాండ్స్ ఇలాంటివి కూడా కావాలి నాకు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా వాచెస్ ఉన్నాయి కదా, ఇవైతే ఈ వాచెస్ ఉన్నాయి, యూజువల్గా నేను వాడనప్పుడు ఐ నో ఐ హ్యావ్ టు టేక్ దిస్ క్రౌన్ అవుట్ అండ్ అట్లీస్ట్ బ్యాటరీ సేవ్ చేయాలి, బట్ ఐ హ్యావెంట్ డన్ దట్. అందుకని నా వాచ్ బ్యాటరీ లైఫ్ అంతా అయిపోయినాయి చాలా వాచెస్కి. సో ఈ వాచెస్ కూడా నేను క్యారీ చేస్తున్నా. ఇండియాలో అబిట్స్లో ఒక స్టోర్ ఉంటుంది, వాళ్ళు ది బెస్ట్ క్వాలిటీ వాచ్ బ్యాటరీస్ ఇస్తారు. నాకు ఆ అడ్రస్ అదంతా తెలీదు. మేబీ ఇండియా వెళ్ళాక మేబీ ఐ డూ అ షార్ట్ ఎక్కడ అడ్రస్ ఏంటి అన్నది. సో అక్కడ వెళ్ళి లైక్ బ్యాటరీస్ అన్నీ ఫ్రెష్ బ్యాటరీస్ అన్నీ వేసుకుంటా. యాజ్ ఆఫ్ నౌ ఇది మాత్రమే నేను ఫైనలైజ్ చేసా. సో ఐ సీ ఇంకా వాట్ ఎల్స్ ఐ కుడ్ యాడ్ అని. ఇంకా 4 days ఉంది కాబట్టి కంప్లీట్ 100% ప్యాకింగ్ ఏం చేయను. సో ఫైనల్ డే వచ్చేసి అట్లీస్ట్ 1 day ఆర్ ఫైనల్ డే నేను ఇంకా ఎక్స్ట్రా టాయిలెటరీస్ ఆర్ ఎక్స్ట్రా క్యాషువల్ క్లోత్స్ అలాంటివి ఇంకా ఫైనలైజ్ చేస్తా. ఎలక్ట్రానిక్స్ అన్ని ఫైనలైజ్ చేస్తా బేస్డ్ ఆన్ వెయిట్, ఎందుకంటే ఇంకా నా దగ్గర చాలా తీసుకెళ్లాల్సిన స్టఫ్ ఉంది, బట్ వెయిట్ అకామిడేట్ చేస్తానో లేదో తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు మై వెయిట్ కదా, మా హస్బెండ్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి. సో అందులో ఇఫ్ ఐ కుడ్ ఫిట్ మోర్ థింగ్స్ ఐల్ సీ. ఇప్పటికైతే ఫైనలైజ్ చేసా అండ్ ఐల్ షో యూ హౌ ఐ ప్యాక్. సో మా బావ చాలా స్మార్ట్ ప్యాక్ చేయడంలో. సో మా బావ నాకు నేర్పించాడు, నాట్ ట్రూలీ నేర్పించాడు, బట్ నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్నా లైక్ ఎంత స్మార్ట్గా స్పేస్ అకామిడేట్ చేయొచ్చు అని. యూజువల్గా నేనైతే ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ 25 kilos or 30 kilos I'll try to fit everything in single bag. At least I'll save some baggage weight కాబట్టి. And also 7 kilos I'll try to avoid the trolley. డఫల్ బ్యాగ్ తీసేసుకున్నాను అనుకో మళ్ళీ బ్యాగేజ్ వెయిట్ తక్కువ అయిపోతుంది అండ్ ఎక్కువ వెయిట్ కూడా అనిపించదు దానిపైన పెట్టేసుకుంటే. సో అండ్ ఇది కాకుండా పర్సనల్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఈ పర్సనల్ బ్యాగ్ చాలా స్మార్ట్గా చేయాలి.